పల్నాడు జిల్లా నరసరావుపేటలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభానీ మాట్లాడుతూ కార్మికులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 1 మార్చి 2026 నుంచి 4 ప్రధాన సంక్షేమ పథకాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రసూతి సహాయం, వివాహ కానుక, సహజ మరణం, అంత్యక్రియల ఖర్చుల పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు. లేబర్ కార్డు కలిగి రెన్యువల్ చేసిన కార్మికులకే ఈ పథకాలు వర్తిస్తాయని వివరించారు. ప్రసూతి, వివాహాలకు 20 రూపాయలు వేల చొప్పున, సహజ మరణానికి 60 రూపాయలు వేల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు 110 రూపాయలు చెల్లించి లేబర్ కార్డు తీసుకుని 5 ఏళ్లపాటు ప్రయోజనాలు పొందవచ్చని సూచించారు. పథకాల కోసం స్థానిక కార్మిక శాఖ కార్యాలయం లేదా ఏపీ సేవా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మహబూబ్ సుభానీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, నరసరావుపేట, పల్నాడు జిల్లాకి. మనకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా 1/3/2026 నుంచి 4 స్కీమ్స్ అనేవి మనకి పునరుద్ధరణ కావడం జరిగింది. అవి సహజ మరణం, మట్టి ఖర్చులు, మెటర్నిటీ బెనిఫిట్, అదేవిధంగా మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్. సహజ మరణం ఒకలా మనకి బీఓసీ బోర్డులో మెంబర్ అయి ఉండి 1/3/2026 తర్వాత ఎవరైనా సహజ మరణం పొందినట్టయితే వారికి 60,000 రూపాయలు, మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్ కింద కూడా 20,000 బెనిఫిట్ స్కీమ్ లబ్ధి చేకూరుతుంది. మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కూడా 20,000 రూపాయలు ఆ వర్కర్కి అందుతుంది. ఏ స్కీమ్ అయినా దీంట్లో అప్లై చేయాలంటే ఏపీ సేవ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఈ 4 స్కీమ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సమీపంలోని ఏపీ సేవ పోర్టల్ నందు అప్లై చేసుకుంటే అక్కడి నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ SSPO, డిప్యూటీ కమిషనర్, తర్వాత గౌరవ కలెక్టర్ చేరి అక్కడి నుంచి బీఓసీ బోర్డుకి వెళ్ళి అక్కడి నుంచి బీఓసీ వర్కర్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అమౌంట్. ఈ స్కీమ్స్లో ఎవరైతే మనం ఎన్రోల్ చేశామో వారందరూ ఈ స్కీమ్స్ ద్వారా అప్లై చేసుకొని లబ్ధి పొందగలని కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులై ఉండి మనకి నమోదు కాలేదో వారందరూ ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో రిజిస్టర్ కావాల్సిందిగా కోరుచున్నాను. దీనికి సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయానికి చేరుకొని అప్లికేషన్తో పాటు ఆధారు, నామినీ ఆధారు, అదేవిధంగా 2 ఫోటోలు. దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి 110 రూపాయలు అండి. 110 రూపాయలు కడితే 5 సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. వారికి ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి కార్మికులు ఉన్నారో మనకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో నమోదై ఈ పథకాలన్నిటికీ లబ్ధి తీసుకోవాలని కోరుచున్నాను.